Hello everybody and welcome to Excel e-videos. This is your friend Mohammad Qadir. ఈరోజు చెప్పబోయే టాపిక్ వర్కింగ్ విత్ డేట్ ఫంక్షన్. సో దీనికి కావాల్సిన డేటాని కొంచెం కింద తీసుకున్నాను. నథింగ్ బట్ సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ, స్టార్ట్ డేట్. నథింగ్ బట్ యూ కెన్ ఇండికేట్ యాజ్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ అన్ ఎంప్లాయీ, రైట్? ఇయర్స్ ఆఫ్ సర్వీస్, ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది అట్ ప్రెసెంట్ ఈ రోజు వరకు, రైట్? సో ఒక ఎంప్లాయీ తీసుకున్నాం, రాము అనేది ఎంప్లాయీ వచ్చేసి డేట్ ఆఫ్ జాయినింగ్ ఇస్ 15th December 1980. సో దీనికి అట్ ప్రజెంట్ ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాలు అయింది పనిచేయడం తెలుసుకుందాం. సో ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్ అనే ఫార్ములా వాడతాం దీనికోసం, డేట్ ఫంక్షన్. సో ఇయర్స్ అంటే డ్యూరేషన్ కనుక్కోవడానికి కోసం ఇది వాడతాం. డేట్ డిఫరెన్స్, డేటెడ్ ఇఫ్. సో సింపుల్ జస్ట్ మనకు అర్థం చేసుకోవడానికి కోసం ఫస్ట్ వచ్చేసి యూ కెన్ గో విత్ డేట్, రైట్? సో డేట్ డిఫరెన్స్, రైట్? స్టార్టింగ్ డేట్ ఆఫ్ జాయినింగ్ నుండి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు తెలుసుకోవడానికి కోసం ఇది వాడతాం. ఓపెన్ యువర్ బ్రాకెట్స్. సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ నుండి వచ్చేసి మనకి ఇక్కడ డేట్ డిఫరెన్స్ సింటాక్స్ అనేది మెన్షన్ లేదు. సో జస్ట్ యూ కెన్ జస్ట్ ఫాలో ద స్టెప్స్. సో దీనికి ఏం చెప్తాం అంటే ఫస్ట్ డేట్ డిఫరెన్స్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us go to the starting date, డేట్ ఆఫ్ జాయినింగ్, ఎప్పుడు జాయిన్ అయ్యారో ఆ పర్టికులర్ డేట్, కామా అట్ ప్రెసెంట్. ఈ రోజు డేట్ అని యూజ్ చేయకుండా, ఈ రోజు డేట్ మెన్షన్ చేయకుండా యూ కెన్ గో విత్ డేట్ ఫంక్షన్, టైం ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు, కాల్డ్ యాజ్ నౌ. నౌ అంటే ఏం చెప్తున్నాను చూడండి, ఇక్కడ కరెక్ట్ చూపిస్తుంది. రిటర్న్స్ ఇన్ కరెంట్ డేట్ అండ్ టైం ఫార్మాట్ యాజ్ ఎ డేట్ అండ్ టైం. ఈ రోజు డేట్ టైంతో సహా తీసుకుంటుంది. పర్టికులర్ ఓన్లీ డేట్ అనే కాకుండా డేట్ అండ్ టైం రెండు తీసుకుంటుంది, కామా స్టార్టింగ్ డేట్ అయిపోయింది, ఈ రోజు డేట్ అయిపోయింది. సో ఇప్పుడు కావాల్సిన అవుట్పుట్ ఏంటి? నథింగ్ బట్ ఇయర్స్ ఆఫ్ మధ్యలో ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయిందో కావాలి. యూ కెన్ గో విత్ డబల్ కోట్స్ వై. టెక్స్ట్ వాడేటప్పుడు డబల్ కోట్స్ కంపల్సరీ, రైట్? సో క్లోజ్ యువర్ బ్రాకెట్, ఎంటర్. చూడండి మనకి ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చేసింది 33 years హ్యాస్ బిన్ కంప్లీటెడ్. మిగతా అందరికి కావాలంటే ఏం చేస్తాం, ఇదే ఫార్ములా జస్ట్ డ్రాగ్ చేస్తాం, కింద పట్టుకొని జస్ట్ డ్రాగ్. అదర్వైజ్ మనం ఏం చేస్తాం, ఇది కాకపోతే యూ కెన్ గో విత్, సో ఈ కార్నర్ పాయింట్ ఏం చెప్పుకుంటాం, కాల్డ్ యాజ్ ఫిల్ హ్యాండిల్. ఫిల్ హ్యాండిల్ పట్టుకొని జస్ట్ డబల్ క్లిక్ ఆన్ ద పాయింట్. చాలు, మిగతా అంత ఎంప్లాయీస్ అందరికీ రావడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే యూ కెన్ సబ్స్క్రైబ్ ఇన్ ఎఫ్టీ, ఫేస్బుక్లోనే ఎక్సెల్ ఈ వీడియోస్ అనే దాంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇంకేమైనా డౌట్స్ సబ్జెక్ట్ గురించి, టాపిక్ గురించి కావాలంటే యూ కెన్ మెయిల్ మీ ఎట్ mdkadir1@gmail.com. ఇప్పుడు తెలుసుకున్నాం ఏంటి, ఇయర్స్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ 2 years తీసుకున్నాం. లెట్ us go with కొన్ని ఇయర్స్ అని కాకుండా ఏజ్ పైన క్యాలిక్యులేషన్ చూద్దాం. ఏజ్ క్యాలిక్యులేషన్స్ కోసం నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఏజెడ్ మెంబర్షిప్. ఒక ఎంప్లాయీ వచ్చేసి ఒక పర్సన్ ఒక ఆర్గనైజేషన్లో మెంబర్షిప్ తీసుకున్నారు. సో డేట్ ఆఫ్ బర్త్ నుండి అతని మెంబర్షిప్ మధ్యలో ఎన్ని ఇయర్స్ అయ్యింది తెలుసుకుందాం. సో లెట్ us go with the names here, name of the client, date of birth, date of membership. సో ఎలిజిబిలిటీ లాంటిది, సింపుల్ ఎగ్జాంపుల్, he is eligible to take a membership or not, అలాంటిది ఏమైనా ఎగ్జాంపుల్ కోసం ఇది తీసుకోవచ్చు. So let us go with the same syntax here, equal to dated if, date difference, open bracket. Syntax మనం ఇంతకుముందు మనం ఏజ్ క్యాలిక్యులేషన్ ఎలా తీసుకున్నామో సేమ్ ఎగ్జాంపుల్. let us go with starting date, date of birth, comma. ఇప్పుడు వచ్చేసి నౌ అని ఇక్కడ వాడకుండా యూ కెన్ టేక్ ద డేట్ ఆఫ్ మెంబర్షిప్, ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. డిఫరెన్స్ కనుక్కుంటున్నాం కాబట్టి ఈ డేట్కి మధ్యలో డిఫరెన్స్ కోసం డైరెక్ట్ వాడుకుంటున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ నౌ. అదర్వైజ్ యూ కెన్ యూస్ టుడే ఆల్సో ఫంక్షన్, కామా డబల్ కోట్స్ వై, క్లోజ్ యువర్ బ్రాకెట్స్, ఎంటర్. 24 years అవుతుంది, రైట్? సో జస్ట్ ఇంతకుముందు చెప్పినట్టు ఫిల్ హ్యాండిల్ పట్టుకుంటాం, డబల్ క్లిక్, ఎన్ని ఇయర్స్ అవుతుంది ఎన్ని తెలుసుకోవచ్చు. ఇలాంటివి కాకుండా ఏజ్ అయితే అయిపోయింది, దీంతో పాటు నాకు ఇంకా క్లారిటీ కావాలి, నథింగ్ బట్ ఇది ఇయర్స్ పరంగా అవుతుంది. ఇంకా వచ్చేసి ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అయ్యింది, ఇలా టోటల్ డీటెయిల్స్తో సహా కావాలి. సో లెట్ us go with, దీన్ని కొంచెం టైటిల్ మారుస్తున్నాను,
years at membership, same as it is, ఇదే టైటిల్ ఇప్పుడు వాడుతున్నాను. months as of months at membership, ఎన్ని మంత్స్ అవుతుంది తెలుసుకోవాలి. సో మంత్స్ కోసం ఏం వాడతాం, సేమ్ ఫార్ములా ఈక్వల్ టు dated if open bracket starting date of birth comma as per membership comma double quotes. ఇక్కడ డైరెక్ట్ ఇలా ఇయర్కి వై రాసాం, మంత్స్కి ఎంఎన్ రాసేస్తే అయిపోతుంది అని చెప్పేసి క్లోజ్ చేశాను అనుకోండి, ఫార్ములాలో ఇలా నెంబర్ చూపిస్తుంది. సో మంత్స్ వచ్చేసి 295 మంత్స్ అనేది రాదు. సో అంటే స్టార్టింగ్ డేట్ ఆఫ్ బర్త్ నుండి మీ మెంబర్షిప్ వరకు ఎన్ని మంత్స్ అయినాయో చూపించడం జరుగుతుంది. అలా కాకుండా ఈ ఇయర్లో మీకు ఎన్ని మంత్స్ అయినాయి, నథింగ్ బట్ 24 years 2 months 3 months ఇలాంటి డిఫరెన్స్ కావడానికి కోసం విల్ గో విత్ ఫార్ములా యాజ్ YN, ఇయర్లో ఎన్ని మంత్స్ అవుతున్నాయి అన్నట్టు, రైట్. ఎంటర్ చూడండి, డైరెక్ట్ మనకు తెలిసిపోయింది 7 months అవుతుంది యాజ్ పర్ టుడే. సో కొంచెం సైజ్ పెంచేద్దాం, రైట్. 24 years 7 months. Just double click on it, you can see all the details. 23 years 11 months. The same as if you want, you can go with days. So let us go with date here. So date at membership, months at membership అని కాకుండా only title are going with months, date, days. Right. So దీనికోసం ఈక్వల్ టు dated if open bracket start date comma you can go with dated membership అప్పుడు తీసుకున్నారు comma డబుల్ కోర్స్. ఇక్కడ వస్తున్నాయి మంత్స్ లో ఎన్ని డేస్, డబుల్ కోర్స్ క్లోజ్ యువర్ బ్రాకెట్, ఎంటర్. జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్, ఫిల్ అండ్ దగ్గర వెళ్ళి కొంచెం సైజ్ పెంచుకుందాం, కొంచెం ఆల్టరేషన్ ఫార్మాటింగ్ చేసేస్తున్నాను బార్డర్స్, సో దట్ ద డేటా కెన్ లుక్ నీట్, రైట్. నౌ యూ కెన్ ఫ్రేమ్ ద సెంటెన్స్. సో వచ్చేసి ఇయర్స్ వచ్చేసి 24 years 7 months and 23 days, రైట్. దిస్ ఇస్ అబౌట్ యువర్ డేట్ ఫంక్షన్, రైట్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే యూ కెన్ సబ్స్క్రైబ్ టు మై పేజ్ కాల్డ్ as ఎక్సెల్ ఈ వీడియోస్ ఫేస్బుక్లోనే. ఇంకేమైనా మీకు డౌట్స్ అంటే ఏమైనా ఉంటే, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే యూ కెన్ మెయిల్ మీ at mdkhadir1@gmail.com. Hope you like this video, right. Thank you. Until the next video, bye bye.